అండి అందరికీ నమస్కారం నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివాళీకి అయితే ఇల్లు క్లీనింగ్ చేసామంటే ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి దివాళీ సంక్రాంతి అనేసరికి ఆడవాళ్ళందరికీ ముందుగానే నీరసాలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇల్లు క్లీనింగ్లు మొత్తం చేయాలి కాబట్టి వంట పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మగవాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు బాగా ఆడవాళ్ళకైతే వంట పంటలు క్లీనింగ్లు ఇవే సరిపోతాయి కదా అందుకని చెప్పేసి ముందుగానే నీరసమైపోతారు ఆడవాళ్ళందరూ ఇల్లు క్లీనింగ్ అయినేసరికి కొంతమంది అయితే ఏం చేస్తారు ఒకే రోజు పని అంతా అయిపోవాలి మొత్తం క్లీన్ చేసేసుకోవాలని చెప్పేసి అర్ధరాత్రుల వరకు కూడా పని చేస్తూ ఉంటారు మరుసటి రోజుకి నీరసమైపోతూ ఉంటారు అలా కాకుండా కొద్దిగా పనులు చేసుకుంటూ సింపుల్గా ఈజీగా పనులు చేర్చుకోవచ్చు అది ఎలా అంటే ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం సామాన్లు ఉంటాయి కదా సన్సైడ్ పైన సామాన్లు ఇవన్నీ తీసేసుకొని ఒక గోడలలో అయితే పెట్టేసుకొని మనం ఎవరో తిరగలేని ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా తోముకోవచ్చు గోనెలలో పెట్టేసుకుంటే ఆ తర్వాత అయితే కబోర్డ్లలో ఉన్న బట్టలు ఇవన్నీ తీసేసి బెడ్ పైన పెట్టుకొని దానిపైన దుప్పట్లు కప్పేసుకొని ఎందుకంటే డస్ట్ పడకుండా దుప్పట్లు అనేవి కప్పేసుకొని మనం ఇల్లు మొత్తం బూజులు దులుపుకోవాలి ఒకేసారి ఇల్లు మొత్తం బూజులు దులుపుకోవాలి ఎందుకంటే ఒక రూమ్ ఒక రోజు నీట్గా చేద్దాం ఇంకో రూమ్ ఒక రోజు నీట్గా చేద్దామంటే అలా అవ్వదు ఎందుకంటే మనం నీట్గా చేసుకున్న రూమ్లోకి మళ్ళీ మనం క్లీన్ చేసిన డస్ట్ అంతా వచ్చి పడుతుంది అప్పుడు మొత్తం అంతా చండాలంగా అయిపోతుంది కాబట్టి మొత్తం ఇల్లు అనేది మొత్తం ఒకేసారి బూజులు దులుపుకోవాలి అప్పుడే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదండి మనం ఇల్లు క్లీన్ చేస్తాం అది దివాళీకి సంక్రాంతికి అలాంటప్పుడు ఇల్లు మొత్తం నీట్గా ఉంచుకోవడం మంచిది కదా అందుకని చెప్పేసి ఇల్లు అంతా నీట్గా ఫస్ట్ అయితే బూజులు దులిపేసుకోవాలి ఆ రోజు నైట్కి కబోర్డ్లలో బట్టలు అనేవి చదిరేసుకొని ఆ మరుసటి రోజు అయితే గిన్నెలు తోముకుంటే కొద్దిగా మనకి ప్రశాంతంగా ఉంటుంది నీరసంగా కూడా ఉండదు ఎందుకంటే ఒకే రోజు పని చేసే కన్నా కొద్ది చేసుకుంటే మనకి కూడా విశ్రాంతిగా ఉంటుంది కదా మరీ ఇబ్బందిగా ఉండదు సింపుల్గా పని అయినట్టు ఉంటుంది ఈ పని ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా పని ఉండడం వల్ల ఈ నీరసం పైన కోపం వచ్చేస్తూ ఉంటుంది అది కూడా ఉండకుండా ఉంటుంది ఎందుకంటే సింపుల్గా చేసుకుంటే ఒకేసారి పని అంతా చేసుకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు ప్రశాంతంగా కూడా ఉంటుంది కష్టం అనిపించేది అనమాట మాకైతే సిల్వర్ సామాన్లు స్టీల్ సామాన్లు ఉన్నాయి ఇత్తడి సామాన్లు అటు లేవు అందుకని చెప్పేసి కొద్దిగా ఈజీగా అయిపోయింది మాకైతే ఈ సిల్వర్ సామాన్లు ఉన్నాయి కదండి మామూలు కాదండి బాబు చిన్న సామాన్లు అవడం వల్ల చాలా టైం తీసుకుంటాయి ఈ సిల్వర్ సామాన్లు స్టీల్ సామాన్లు ఆ ఇతర సామాన్లు లేకపోవడం చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే అవి అయితే ఇంకా తోమలేము తర్వాత అయితే సన్సైడ్ పైన అయితే నీట్గా పెట్టేసుకోవాలి నా ఇల్లు క్లీనింగ్ అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఇలా చెదిరేసుకున్నాను మొత్తం అంతా కూడా సన్సైడ్ పైన గిన్నెలు కూడా మొత్తం చెదిరేసుకొని వంటగదిలో కూడా చెదిరేసుకున్నాను మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీది కదా ఈ వంటగది అలానే ఉంటుంది ఆ మరుసటి రోజు మూడో రోజు అయితే దుప్పట్లు అనేవి కూడా జాడించేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి